తాండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన నాగ చైతన్య ఇప్పుడు 24వ మూవీకి సిద్ధమయ్యాడు. విరూపాక్ష మూవీ డైరెక్టర్ కార్తీక్ దండుతో ఒక హారర్ థ్రిల్లర్ ని చేస్తున్నాడు. ఇప్పటి వరకు కేవలం యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ తో ప్రేక్షకులను అభిమానులను అలరించిన నాగ చైతన్య మొట్టమొదటిసారి ఒక హారర్ జోనర్ లో సినిమా చేయబోతున్నాడు. వాస్తవానికి ఆయన అమెజాన్ ప్రైమ్ వీడియోలో దూత అనే హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చేశాడు. ఈ సిరీస్ పెద్ద హిట్ అయింది. అదే మొదటి హారర్ జోనర్ ఆయన కెరీర్ లోనే అనొచ్చు. కానీ అది వెబ్ సిరీస్ కేటగిరీలోకి వస్తుంది కాబట్టి పరిగణలోకి తీసుకోలేదు. అయితే విరూపాక్ష చిత్రంతో కార్తీక్ థియేటర్స్ లో ఆడియన్స్ ని ఎలా భయపెట్టాడో అంత తేలికగా ఆ అనుభూతిని మర్చిపోలేము. మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ అతను. ఖచ్చితంగా నాగ చైతన్యతో చేయబోయే సినిమా కూడా అంతకు మించే ఉంటుందని ఊహించుకోవచ్చు. సుకుమార్ రైటింగ్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగమైంది. ఈ చిత్రానికి వృషకర్మ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అటవీ నేపథ్యంలో సాగే హారర్ థ్రిల్లర్ ఇది. ఈ చిత్రంలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది. షూటింగ్ కార్యక్రమాలు ఒక పక్కా ప్రణాళికతో పూర్తి చేసి ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 2 షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి. ప్రస్తుతం 3వ షెడ్యూల్ నడుస్తుంది. అంజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ చేస్తున్నాడు. దాదాపుగా విరూపాక్ష చిత్రానికి పనిచేసిన టీం ఈ సినిమాకు కూడా పనిచేస్తుంది. నాగ చైతన్య కూడా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఇటీవల కాలంలో ఇలాంటి హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఒక్క సినిమా కూడా రాలేదని, విడుదల తర్వాత దేశం మొత్తం మరోసారి మన టాలీవుడ్ వైపు చూసేలా ఈ చిత్రం ఉంటుందని అంటున్నారు. వరుస డిజాస్టర్స్ ఫ్లాక్స్ తో డీలా పడిన నాగ చైతన్య తాండేల్ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ కొట్టాడు. పాటల పరంగా, నాగ చైతన్య నటన పరంగా ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ నాగ చైతన్య కెరీర్ లో ఏ సినిమాకు కూడా రాలేదు. 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం క్రియేట్ చేసింది తాండేల్. ఇప్పుడు తన NC24 కూడా అదే స్థాయిలో ఉండాలని ఫిక్స్ అయ్యారట. కథాపరంగా, విజువల్స్ పరంగా ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉండాలని చూస్తున్నారట. దాంతో NC24 మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.